వరంగల్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. బట్టల బజార్, అదాలత్తుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు స్వామి దర్శనమిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. వేకువజాము నుంచే భక్తులంతా స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైకుంఠ ఏకాదశి శోభకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ ఎలా కనిపిస్తోంది? భక్తుల కోలాహలానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం మీరు ఏ ఆలయం వద్ద ఉన్నారు? హలో, తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎటు చూస్తున్న భక్తజన సందోహం ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైకుంఠ ఏకాదశి శోభకు సంబంధించిన మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, జిల్లా వ్యాప్తంగా ఎలా కనిపిస్తోంది? భక్తుల కోలాహలం ఎలా ఉంది? ప్రస్తుతం మీరు ఏ ఆలయం వద్ద ఉన్నారు? ప్రజెంట్ ఇప్పుడు నేను వరంగల్ బట్టర్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను సతీష్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. బట్టల బజార్ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం దగ్గర కూడా ఉదయం నుంచే అర్చకులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమం అవచ్చు, భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారు ఉత్తర ద్వార దర్శనం కలిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ దేవస్థానం సంబంధించిన అర్చకులు ఉన్నారు. అసలు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ రోజంతా ఎట్లా ఉంటుంది అంతా మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? భక్తుల తాకిడి ఏ విధంగా అంటే కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామన్నపేట, వరంగల్. ఎక్కడైనా స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆజానుబాహుని రూపంలో ఉంటాడు, కానీ ఈ బాలానగర వెంకటేశ్వర స్వామి దగ్గర బాలుని రూపంలో ఉండడం, స్వామివారి భక్తులకు దర్శనమిచ్చుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ ధ్రువమూర్తి లోపల దశావతారాలు వేయించే విషయం ఉండడం వల్ల వారి యొక్క ఆశీర్వచనం వెంటనే సిద్ధిస్తుందని చెప్పని ఒక ప్రతి దానివల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం అవుతుంది కాబట్టిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్య సంక్రమణం అవుతుంది కాబట్టిగా ఇప్పుడు ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే మనకు విశేషమైనటువంటి ఆదరణ, సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయని చెప్పని ఒక ప్రతి. అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క
చాతుర్మాక్ష దీక్ష నుంచి వారు విరమించుకొని వారు ఇప్పుడు వారు బయటికి ఏం చేస్తారు, ఆ దర్శనం కోసం ముక్కోటి దేవతలందరూ స్వామివారి వైకుంఠంలో కూడా వేయించేసి ఉంటారు. కాబట్టి ఆ రోజు దేవాలయానికి పోయి దర్శనం చేసుకుంటే ముక్కోటి ఏకాదశులు కూడా మనకు దర్శనం అవుతారు అని చెప్పినట్టు ఒక ఆ ప్రతి వల్ల ఈ ఏకాదశి రోజు నాడు భక్తులు విశేషమైనటువంటి ఆదరణతో వచ్చి స్వామివారిని సేవించుకునేటువంటి భాగ్యం కలిగించుకోవాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. ఈ యొక్క విశేషం ఏంటంటే ఈరోజు గోవిందనామం స్మరిస్తూ స్వామివారిని సేవించుకుంటే వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అభివృద్ధి కలుగుతాయని చెప్పని ఒక కోరిక. వరంగల్ నగర వ్యాప్తంగా కూడా శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయాల్లో కూడా ఇలా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అంతా డే అంతా ఎట్లా ఉంటుంది, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉంటుంది ఈ దేవాలయంలో అంటే? జై శ్రీమన్నారాయణ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ మరియు 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రజలందరికీ, వరంగల్ నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనము ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తదనంతరం కార్యక్రమంలో సహస్రనామార్చన చేయడం జరుగుతుంది. తర్వాత తిరుప్పావై గోష్ఠి కార్యక్రమం జరిగిన తర్వాత యథావిధిగా భక్తులందరికీ కూడా అర్చనలతో మారుమోగుతూ ఉంటుంది. ఈ గుడి దేవాలయంలో అధిక భక్తులు రావడం వల్ల దేవాలయం యొక్క విధి విధానాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి భక్తులకు సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. మరియు వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రథసప్తమి రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. అర్చకుల అభిప్రాయం అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మ, ఎట్లా ఉంటుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయి. కొన్ని వేల మంది దర్శనాలు అవుతాయి. పొద్దున 3 గంటల కాడ నుంచి రాత్రి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. చాలా దూరం నుంచి వస్తారు భక్తులందరూ. తీర్థ ప్రసాదాలు కూడా ఉంటాయి అందరికీ. పాట పాడండి, దేవుని గురించి ఏ పాట పాడతారు? కృష్ణుని పాట పాడుతాను. హారతి గై కొనవేరా కృష్ణ, హారతి గై కొనవేరా, అనవరతమునిను మనమునదలతుము, అనవరతమునిను మనమునదలతుము, హరుడై మముదయ గొనుమా కృష్ణ, హారతి గై కొనవేరా కృష్ణ, హారతి గై కొనవేరా, నిఖిలాధారా నిర్మలకారా, నిఖిలాధారా నిర్మలకారా, నిరంజనమిదే గొనుమా కృష్ణ, హారతి గై కొనవేరా కృష్ణ, హారతి గై కొనవేరా, కామేశ్వరుడవు కమల విహరుడవు, కామేశ్వరుడవు కమల విహరుడవు, కరుణించి మముదయ గొనుమా కృష్ణ, కరుణించి మముదయ గొనుమా కృష్ణ, హారతి గై కొనవేరా కృష్ణ, హారతి గై కొనవేరా సదయ. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులంతా కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశులు ప్రత్యేక విశిష్టత కలిగినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా వరంగల్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడి దర్శించిన తర్వాత ప్రసాద వితరణలు, దర్శనానికి సంబంధించి కూడా ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి
అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర ఆలయం కావచ్చు, ఇటు గీతా భవన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎల్లం బజార్లోని శ్రీ సీతారామచంద్ర దేవాలయం కావచ్చు, డాక్టర్స్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయము, ములుగు రోడ్లోని శ్రీ దత్తేశ్వర స్వామి కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయాలకు సంబంధించి కూడా భక్తుల పోటెత్తినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే కూడా ఉత్తర ద్వారా దర్శనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆలయ నిర్వాహకులన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులంతా కూడా దర్శనం చేసుకుని సజావుగా మళ్ళీ వెళ్లేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం నుంచి గరుడ ఆకారంలో కూడా దర్శించుకుంటే అంతా మంచి జరుగుతున్న నమ్మకంతోనే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వైష్ణవ ఆలయాలకు పోటెత్తినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.